అమెరికాకి భారతదేశం అనేటటువంటి ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఎందుకంటే తాజాగా ఆళ్ళు ఇదివరకు ఏంటంటే అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక్క మాట అందంటే మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతాయి. మన పారిశ్రామికవేత్తలు వణికిపోతారు. మన రాజకీయ నాయకులు విలవిల్లాడిపోతారు. భయంతో గిలగిల్లాడిపోవాలా, పరుగులు పెట్టాలా, మన విదేశాంగ శాఖ బతిమలాడాలి. అసలు ఓ రకంగా చెప్పాలంటే అదేదో ఇంటి యజమాని చచ్చిపోతే ఏమైపోతుంది అన్నంత తరహాలో వ్యవహారం ఉంది. ఇప్పుడు అమెరికా టారిఫ్లు అని అనౌన్స్ చేయగానే కంపెనీలన్నీ ఖతమైపోతాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి అంటే స్టాక్ మార్కెట్ స్టేబుల్గా సాగుతున్నాయి. అట్ ద సేమ్ టైం రాజకీయ విమర్శలు అదేదో కాంగ్రెస్ పార్టీ బీజేపీలు గొడవ అన్నట్టు చూస్తున్నారు తప్పించి అదేదో భారత్ పాకిస్తాన్ల మధ్యన గొడవ లేకపోతే భారత్ అమెరికాల మధ్య గొడవ అన్నట్టు చూడట్లేదు. అంటే నరేంద్ర మోడీ మీద అంత నమ్మకం వచ్చేసింది. ఇంకొక వైపున అమెరికాలోనే $1 బిలియన్ $1 ట్రిలియన్ తాజాగా ఒక్క రోజులో నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే అమెజాన్ ఎర్నింగ్స్ పడిపోయినటువంటి పరిస్థితి, జాబ్స్ డేటా డిజప్పీర్ అయిపోతున్నటువంటి పరిస్థితి. అంటే భారత్ని ఏదో చేయబోయి అమెరికా తిప్పలబడుతున్నటువంటి పరిస్థితి అయితే అమెరికన్లకే అర్థం కాని మిస్టరీగా మారిపోతుంది.